अस्सलाम वालेकुम जनाब। वालेकुम सलाम। बोलो। నమస్కారం గురుగారు. సో నమస్తే చెప్పండి. నమస్తే అన్న. మీ పేరు, మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి చెప్పండి. నా పేరు సాదిక్ అండి. మాది చిత్తూరు జిల్లా పుంగనూరు. ఇక్కడ మనది డైరీ ఉండేది మనది బిల్లేరు దగ్గర వస్తుంది. బిల్లార్ దగ్గర. బిల్లేరు దగ్గర చౌడేపల్లి మండలము చిత్తూరు డిస్టిక్ వస్తుంది ఇది. చిత్తూరు జిల్లా. మేము పెట్టి కూడా దగ్గర దగ్గర 1.5 సంవత్సరం అయింది మాది. ఉమ్, అది వచ్చేసి సేల్స్ ఉంటుంది, ప్లస్ మేము డైరీకి కూడా వేస్తూ ఉంటాం మా ఊళ్ళకి పాలంతా. అది తనిగా సపరేట్గా ఉంటుంది మంది. సేల్స్ అంతా పుంగనూరులో ఉంది. అదంతా మా తమ్ముడు చూసుకుంటా ఉంటాడు. తన్ను జాయిద్ ఇద్దరు అనేసి ఉమ్, వాళ్ళు చూసుకుంటా ఉంటారు. అది ఒకటి నుంచి తెస్తూ ఉంటాం, ఇస్తూ ఉంటాము. ఇక్కడ మన కోసం ఇక నేను కూడా ఇంతకు ముందు స్టార్ట్ చేసేది లేదు ఇదంతా. ఉమ్, ఈ మధ్యలోనే ఫస్ట్లో ఒక 5 years బ్యాక్ పెట్టింటిమి. ఉమ్, అప్పుడు సరిగా వర్కర్స్ ఇవంతా లేదు, నేను సరిగా టైం దొరక్క నేను పెట్టలేదు. ఉమ్, సరే ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి పెడదాము అని చెప్పేసి నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 4 తెచ్చాను. ఉమ్. అన్ని హెవీ బ్రీడింగ్ అన్ని తెచ్చింది, మిల్కింగ్ అంతా హెవీ ఈల్డింగ్ ఉన్నాయి. అందులో వచ్చేసి స్టార్టింగ్ అంటే కూడా మనవి 12 లీటర్స్ స్టార్ట్ అవుతాయి మనకి ఆ పాలు. ఒక అక్కడి నుంచి పూటకి ఒక పూటకి రోజుకి 24 లీటర్లు. రోజుకి 24 లీటర్లు మినిమం అంటే ఒక ఆవు ఇస్తుంది. ఉమ్, అందులో హై ఈల్డింగ్ కౌస్ కూడా ఉన్నాయి. కౌ ఉండదు ఇది. ఉమ్. ఇది వచ్చేసిందనో మనకు పూటకు వచ్చేసి 16 లీటర్లు పెంటుంది. 32 దాకా. 32 లీటర్లు పర్ డే ఉంది అది. ప్లస్ ఇంకా వేరే కూడా కొన్ని క్రాస్ బ్రీడ్స్ కూడా పెట్టినాను కొంచెం ఫ్యాట్ కోసము. ఈ హెచ్ఎఫ్లో అయితే మనకు అంత పెద్దగా ఫ్యాట్ ఏం పెద్దగా ఉండదు. పాల కోసం వెల్డింగ్లో తీసుకోవచ్చు. ఇంకా ఫ్యాట్ పర్సెంటేజ్ అంటే ఇంకా జెర్సీ, ఆ, అది వేరే మనం ఇంకో బ్రీడ్ తెచ్చాను. అది పుంగనూరు. కాంగ్రేజ్ బ్రీడ్ తెచ్చినాను. కాంగ్రేజ్. కాంగ్రేజ్లో సైవాల్ మిక్సింగ్ బ్రీడ్ ఉంది, ఉమ్, అది తెచ్చాను. అది తెచ్చి ఆ మిల్కింగ్ జరుగుతూ ఉన్నది. పర్ లీటర్ అంటే కూడా మనకి ఇక్కడ కొంచెం లీటర్ కెపాసిటీ ఇస్తా ఉంటే కూడా రేట్లు కొంచెం తక్కువ డైరీల్లో. అదే అడగబోతున్నాను. ఇక్కడ ఎంత పడుతుందండి లీటర్? ఇక్కడ వచ్చేసి మిల్క్ పర్సెంటేజ్, ఫ్యాట్ పర్సెంటేజ్ ఎస్ఎన్ఎఫ్ చూస్తారండి ఇక్కడ. ఉమ్, క్వాలిటీ మిల్కింగ్ ఉంటే మినిమం 40 రూపీస్ వరకు కూడా తీసుకుంటారు. ఉమ్, కాకపోతే అంత 40 రూపీస్ ఇప్పుడు ఆ ఫ్యాట్ పర్సెంటేజ్ హెచ్ఎఫ్లో తీయాలంటే రాదు. మినిమం అంటే కూడా 3.4 ఆడికి వచ్చిందంటే హైయెస్ట్ అదే. ఇంకా ఎస్ఎన్ఎఫ్ అంటారా, 8.2 8.4 అయ్యేది. దానివల్ల మనము చూసుకొని ఇంకా ఫ్యాట్ కోసం కొన్ని ఇది బఫేలో కూడా పెట్టాను. అవును. అది జెర్సీలో అంతా మిక్సింగ్ వేస్తే మనకు ఇప్పుడు ఫ్యాట్ పర్సెంటేజ్ కొంచెం 4.4 వస్తుంది మినిమం. ఎస్ఎన్ఎఫ్ కూడా 8.5 ఉంది. ఇంకా సరే ఇంకా మళ్ళీ టీఎంఆర్ గురించి పబ్లిసిటీ చూస్తా ఉంటే చూశాను నేను ఇట్లే. ఏవో కొంచెం మిల్క్ ఇల్డింగ్ ఉంటా ఉంటుంది, ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అంటా ఉంటే సరే చూద్దాము, ట్రైల్ వేసి చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఒక 1 ton తెప్పించాను. ఉమ్, తెప్పించిందనో వాడి చూశాను, కొంచెం పర్లేదు అనిపించింది నాకు. ఓకే. ఓకే, కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ ఇంకో టన్ వల్ల 2 tons తెప్పించి నేను వేసే ఫీడ్స్ అంతా నిలిపాను నేను. ఉమ్, నిలిపేసిందను ఈల్డింగ్ కౌస్ కంతా ఒక మినిమం ఒక 12 లీటర్స్ కౌ ఇస్తా ఉందంటే పర్ లీటర్కి 800 grams ఈక్వాలిటీ వేసుకొని ఉమ్, ఒక కోకి 15 kilos పర్ డే ఇచ్చాను నేను. మిల్క్ ఈల్డింగ్ బాగుంది, సేమ్ అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమన్నా అనిపించలేదు. అంతకుముందు ఏ ఫీడ్ వాడుతా ఉన్నానో ఉమ్. అదే క్వాంటిటీలో ఇదే వస్తుంది. ఖర్చు కూడా కొంచెం తక్కువ పడుతుంది ఇది తక్కువ. టీఎంఆర్. ప్లస్ వచ్చేసింది ఏమంటే క్వాలిటీ ఉంది, ఈల్డింగ్ ఉంది, ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ మెయిన్. అది ఉంది మెయిన్. 5% కదా. ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ బాగుంది. ఉమ్, దాని తర్వాత ఏమంటే మన డైరీలో కూడా అంత 32 33 అట్లా పడతా ఉండింది. ఇప్పుడు వచ్చేసి 35 36 వరకు, 37 మాక్సిమం పడతా ఉంది ఇప్పుడు మనకు పర్ లీటర్. పర్ లీటర్కి. అంటే వాడచ్చు, టీఎంఆర్ బాగుంది. 3 రూపాయలు పెరిగిందండి. 3 రూపాయలు పెరిగింది. ప్లస్ మిల్క్ ఈల్డింగ్ కూడా బాగుంది. ఆవులు కూడా బాగా తింటా ఉన్నాయి. కొంచెం స్ట్రెంత్గా బాగున్నాయి ఆవులు కూడా. అందులో ఇప్పుడు కట్టిండే కూడా చాలా ఆవులు ఉన్నాయి నా దగ్గర. వాటికి కూడా నేను ఫీడింగ్ నిలిపేశాను ఇప్పుడు అంత 2 months నుంచి. నిలిపేసిన ఇదే కంటిన్యూ చేస్తున్నాను నేను. టీఎంఆర్ కంటిన్యూ చేస్తాను. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times డివైడ్ చేసేస్తాం దాన్ని. పర్ ఆవుకి వచ్చేసింది మార్నింగ్ వచ్చేసింది ఒక 6 kilos, ఆఫ్టర్నూన్ 6 kilos, ఈవినింగ్ 6 kilos, అంటే కూడా 18 kilos హెవీ ఈల్డింగ్ అయితే. ఒక 10 లీటర్స్ అయితే ఒక 4 kilos ఇస్తాను అంతే. మిల్కింగ్ బాగుంది, ఆవు కూడా స్టామినాతో ఉంది. మనకేం పెద్ద డిసీజెస్ అనేది కూడా ఏం లేదు. యాక్టివ్గా ఉన్నాయి ఆవులంతా. గ్రేజింగ్ కూడా అయిన తర్వాత మళ్ళీ ఫ్రీ గ్రేజింగ్ కూడా వదిలేస్తాను నేను. మీదే తోట మాదే తోట మొత్తం సొంతం, మన 16 acres దాకా ఉంది మొత్తం ఇది. మనం దీంట్లో ఫ్రీ గ్రేజింగ్ లో పోతాయి. ఇది మళ్ళీ వచ్చిన కుట్టి కటింగ్ అంతా కరెక్ట్ గా ఉంటుంది మన దగ్గర అంతా. వాటరింగ్ దానికి వర్కర్స్ వాళ్ళ కోసం తనిగా పెట్టేశాను వాళ్ళని. మొత్తం వాళ్ళే చూసుకుంటారు అంతా. నేను ఎప్పుడన్నా ఉంటే ఫ్రీగా టైం దొరికినప్పుడు వస్తాను, వచ్చి చూసి చేసి వెళ్ళిపోతాను. ఏమన్నా తక్కువ అయిందా ఏమి లేదని. మనకు బిల్లు వచ్చేస్తుంది కాబట్టి బిల్లు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. పాలు తగ్గినాయి అని అంటే ఆటోమేటిక్ ఏమైనా పాలు తగ్గింది అని అడిగినామంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పేస్తారు, ఈ మాదిరిగా అయింది అనేసి.
పర్లేదు సరే, మళ్ళీ కంటిన్యూటీతో ఉంటుంది. సార్ బిల్లు గురించే చెప్పారు కాబట్టి దాని గురించే మాట్లాడదాం. సో చెప్పండి. ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయండి ఇవి? ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఆ మిల్కింగ్ వచ్చేసి ఒక 14 ఉన్నాయండి ఇప్పుడు. ఒక్క ఆవు 10 లీటర్ల రోజుకి పూటకు 10 లీటర్లు లెక్కనేసుకున్న 14 28 ఆ, 280 లీటర్లు వస్తుందా? వస్తుంది. ఒక్కోసారి మనకు 280, 300 కూడా టచ్ అవుతుంది. అందులో ఇప్పుడు వచ్చేసిందని మనవి కట్టేసినాయి కదా ఆవులంతా, గాబులో ఉన్నాయి కాబట్టి, ప్రెగ్నెంట్ గా ఉన్నాయి కాబట్టి, ఒక 4 ఆవులు మిల్కింగ్ లేదు మనకు. ఆపేసి. ఆపేసిన వల్ల ఇప్పుడు 110, 120 వరకు అది పూటకి వెళ్తా ఉంది. అంటే డైలీ వచ్చేసి 240-250 లీటర్స్ మనది డైరీకి వెళ్తా ఉంది. దీన్ని బయటకి ఏమైనా మార్కెట్ చేస్తున్నారా? ఓన్లీ డైరీకే ఇస్తున్నారా? ఇది వచ్చేసి నేను డైరీకే ఇస్తున్నానండి. నేను మార్కెటింగ్ అంతా ఇక్కడ ఏం పెద్దగా ఏం లేదు ఇక్కడ. ఎవరు ఉంటే అంతా చుట్టుపక్కల ప్రదేశంలో ఇక్కడంతా అందరూ ఆవులు పెట్టుకో ఉంటారు. ఇంటికి ఒక ఆవు ఉంటుంది ఇక్కడ. ఇంకా వాళ్ళు మార్కెటింగ్ అందరూ చేసుకోలేరు కాబట్టి డైరీకే వేసేస్తాం మేము అంతా. సాదిక్ భాయ్, ఇక్కడ మీరు ఒక దాని దగ్గర నేను అడగాలనుకుంటున్నాను. చెప్పండి. సో నేను రోజు రాను, ఆ బిల్ అట్టా వస్తుంది, మనకు పాలు తగ్గితే చూసుకుంటాం అనేసి చెప్పారు. సో మనకు ఇక్కడ ఉండే గేదెలతో 240, 250 లీటర్లు రోజుకి వచ్చినా కానీ, సో నెలకు వచ్చేసి ఒక 2.5 లక్ష అలా వస్తుంది అనుకుంటాను. 260 అలా వస్తుంది. సో దీనికి మెయింటెనెన్స్ ఖర్చులు ఫస్ట్ ఇది మాట్లాడదాం, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. దాని తర్వాత నా క్వశ్చన్ అడుగుతాను. ఈ మెయింటెనెన్స్ ఖర్చులు మొత్తం ఎంత పోవచ్చండి? మెయింటెనెన్స్ అంతా అంటే లేబర్ ఉంటుందండి. లేబర్ ఉంటుంది, ప్లస్ ఆవుల మెయింటెనెన్స్ ఉంటుంది. ఇవంటే దగ్గర లెక్కేసుకున్నామంటే ఇంకా ఫీడ్ ఖర్చులు అవి లేబర్ అంటే మినిమం అంటూ 150 to 180 వరకు ఖర్చు వస్తుంది. ఓన్లీ ఇది ఆవుల వరకు ఉండే మాత్రమే. సో 1 లక్ష నుంచి 80,000 దాకా మిగులుతుంది మీ మాట. మా మాటగా. ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, అడగాలనిపించింది. నేను రాను ఇక్కడికి, లీటర్ పాలు తగ్గితే చూసుకుంటాడు, అప్పుడు నేను అడుగుతానన్నారు కదా. అవునవును. సో ఇలా వదిలేయడం మీరు ఇంతకు ముందు కూడా చేశానన్నారు. అవును. అలా వదిలేసేటప్పటికి మనం దగ్గరుండే చేసుకోవడానికి ఏమైనా డిఫరెంట్ కనిపిస్తుందండి? మనం దగ్గర గుండి చేసుకుంటే చాలా డిఫరెన్స్ అండి. అమౌంట్ మిగులుతుంది కూడా, మీకు చాలా మిగులుతుంది. ఎందుకంటే ఈ లేబర్ మిగిలిపోతుంది నీకు. మెయిన్ లేబర్ మిగిలిందంటే ఇంకా ఈ దానాది అంతా లేబర్ సగం మిగిలిన ఇయర్లీ మీకు 20,000 to 30,000 లేబర్ లోనే మిగిలిపోతుంది మీకు. నెలకు మిగులుతుంది అది మీకు ఆ లేబర్. కాకపోతే లేబర్ లేకుండా ఉన్నట్టు సొంత మనుషులు ఎవరన్నా ఉండాల కూడా ఉండి చేసుకున్నారంటే మీకు మంచి ఇది. సో ఆ పాలు పిండడంలో కూడా మనకు మొత్తం లాగడం, వదిలేయడం అలాంటిది ఏదైనా చేస్తారా లేబర్? లేదండి, వాళ్ళంతా మొత్తం ఫస్ట్ లోనే మొత్తం చెక్ చేసుకుంటాం ఆవులకంతా. ఎందుకు ఇప్పుడు వచ్చేసిన మాస్టిటిస్ అని చెప్పేసి ఇవన్నీ వచ్చేస్తాయి ఆవులకి. ఇవి వచ్చినప్పుడు ఆవులు కూడా కొంచెం దెబ్బతింటాయి. దానివల్ల పిండిచ్చేటప్పుడు ఫస్ట్ లోనే చెక్ చేసుకుంటాం అంతా మేము. అంతా చెక్ చేసుకుని మాస్టిటిస్ ఏమైనా ఉందా, ఎందుకంటే ఆవులు కూర్చుంటా ఉంటాయి, లేస్తూ ఉంటాయి కాబట్టి అది పొదుగు వాపు వచ్చేసిందంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అది చెక్ చేసుకొని పిండుకుంటా ఉంటాం మేము. ప్లస్ వచ్చేసి హ్యాండ్ మిల్కింగ్ ఉంటుంది కొన్ని ఆవుల దగ్గర, కొన్ని ఆవుల దగ్గర వచ్చేసిందనో మిషన్ మిల్కింగ్ ఉంటుంది మన దగ్గర. సో ఇదే లెక్క. ఇప్పుడు మీకు అలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆవులకి మనం దగ్గర ఉంటే అతను ప్రతి బొట్టు వరకు పిండుతాడు. అవును. దూడ వదలడానికి. అవును. మనం లేకపోతే ఆయన లేదండి, నేను అందులో నుంచి మొత్తం దానికోసం ఇక్కడ కెమెరాలంతా సెట్ చేసి పెట్టింటాను. నేను అంత వాచ్ చేస్తానే ఉంటాను. నేను చిన్న ప్రాబ్లం వస్తే కూడా నాకు అప్పటికప్పుడు ఇంటిమేషన్ చేసేస్తారు. ఒకవేళ వీళ్ళు సగం ట్రీట్మెంట్ వీళ్ళ దగ్గర చేపించేస్తాను నేను. వీళ్ళకంతా డాక్టర్ వచ్చినప్పుడు అంతా ట్రైనింగ్ ఇచ్చేస్తాను నేను. ప్లస్ నేనే సగం ట్రీట్మెంట్ కూడా, ఒకవేళ డాక్టర్ అవైలబుల్ లేకపోతే నేను ఇంజెక్షన్స్ వేసేస్తాను. కాల్షియం డౌన్ ఎంత నేనే కాల్షియం పెట్టిచ్చేస్తాను ఆవులకి, బాటిల్స్ అంతా. మెడిసిన్ మనకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి దీంట్లో మెడిసిన్ ఏ మెడిసిన్ వాడితే ఎలా అని చెప్పేసి మేము చేస్తాము. అండ్ మన ఊర్లో కూడా, పుంగనూరులో కూడా మన షెడ్స్ ఉన్నాయి కదా, మనం సెల్లింగ్ కూడా చేస్తూ ఉంటాము. దానివల్ల ఏమంటే మన ఆవులు ప్రతి ఒక్క ఆవులు చూస్తూ ఉంటాం, డైలీ చూస్తూనే ఉంటాం కాబట్టి ఇప్పుడు ఆవు ఫేస్ చూస్తాను దీనికి ఇది ఉంది అని చెప్పేస్తాం మేము కరెక్ట్గా. ఇది తినడం లేదంటే సంథింగ్ రాంగ్ ఉంది దీనికి అని చెప్పేసి ఒక రౌండ్ వేయించి మళ్ళీ ఫీడింగ్ ఇంటేక్ అంతా బాగుందా లేదని చెక్ చేస్తాము. అది చెకింగ్ సరిగా ఫీడ్ ఇంటెక్ లేదంటే మళ్ళీ టెంపరేచర్ చెకింగ్ అన్ని మళ్ళీ మన ట్రీట్మెంట్ మనం చేస్తాము. ప్లస్ డాక్టర్ని కూడా ఒకసారి పిలిపించిందని లాస్ట్లో ఒకసారి చెకప్ చేపిస్తాం. మళ్ళీ సగం ట్రీట్మెంట్ మేమే చేసేసి ఉంటాం. ఈ డాక్టర్ పోయినామంటే మళ్ళీ అది కూడా ఇది కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుంది. ట్రీట్మెంట్ మనకి కొంచెం తెలిసిందల్లా. గురుగారు, సింపుల్ గా ఒక విషయం, ఈ 20 గేదెలకి 20 ఉన్నాయి, 14 పాలు ఇస్తా ఉండే 20 ఉన్నాయి. ఈ 20 గేదెలకు అమౌంట్ అనేది పెట్టుబడి ఎంత వరకు అయిందండి? ఓన్లీ యానిమల్స్ వరకు? నాకు యానిమల్స్ వచ్చేసి నా దగ్గర ఉండే వంట హెవీ మిల్కింగ్ అబోవ్ 1 lakh అండి అంత నా దగ్గర ఉండేది. 110 పడింది, 120 పడింది,
ఇంకోటైతే ఇది హెవీ మిల్కింగ్ ఇది వచ్చేసిందనో మీకు 16 లీటర్స్ చెప్పినాను కదా, అవును. ఇది వచ్చేసి 140 చేంజ్ పడింది నాకు అది. సో 30 లక్షల దాకా ఆ, ఆవులకు సంబంధించి ఆవుల దగ్గర 30 లక్షల దాకా ఈ ఉంది. కొత్తగా కట్టి ఉండే షెడ్ కొత్తగా చేసినట్టున్నారు. ఇది 1 ఇయర్ బ్యాక్ చేశారా? లేదండి, ఇది కన్స్ట్రక్ట్ చేసింది కూడా ఒక 2-3 మంత్స్ అయింది అంతే. ఇది వరకు 2-3 పాత మంత్స్ దాంట్లోనే పాత నడుస్తుంది. దాంట్లోనే ఉంటా ఉన్నాయి. ఆ పాత దాంట్లో కొంచెం ఇబ్బందిగా ఉండింది, కంజక్షన్ గా ఉండదని చెప్పేసి ఓపెన్ ఏరియా కొంచెం ఎయిర్ ఫ్లో బాగా ఉంది అని చెప్పేసి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది ఇది. సో 1.5 సంవత్సరానికి అంటే నెలకు ₹1,00,000 చొప్పున ఆహ్, ఇంకొక 3 సంవత్సరాల దాకా చేయాలంటారా? మీరు పెట్టిన పెట్టుబడికి 40 చేయాలండి. 3 సంవత్సరాల 3 తర్వాత సంవత్సరాలు చేయాలి. అప్పుడే మీకు ఆదాయం మా ఆదాయం ఉంటుంది. పెట్టి చేసుకోవాలి. అందులో మనది సెల్లింగ్ ఉంది కాబట్టి కొంచెం రొటేషన్ అవుతా ఉంటది మనకు. హ్మ్. అంటే ఇక్కడ ఉండే ఆవులు వచ్చేసిందను అన్ని నేను బ్రీడ్ సెలెక్షన్ చేసుకుంటాను నేను. హెవీ మిల్కింగ్స్ అంతా. కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చినారు సెల్లర్స్‌లో వచ్చినారంటే ఊర్లో పుంగనూరులో హ్మ్. వాళ్ళు వచ్చిన 30లో కావాలా, 40లో కావాలా అంటారు. ఆ 30లో, 40లో పెట్టినామంటే ఆ పాలు కూడా అంతే ఇస్తాయి అవి. సో హెవీ ఇదైపోయి ఉంటాయి, ఈతలు ఎక్కువ అయిపోయి ఉంటాయి అంతా. మన దగ్గర వచ్చే మరి సెకండ్ లాక్టేషన్ నేను తీసుకుంటాను అంతా. హ్మ్. సెకండ్ లాక్టేషన్ తోనే మనం కంటిన్యూ. ఇక్కడ తెచ్చినప్పుడు స్టార్టింగ్ అంటే మినిమం అంటే కూడా 10 లీటర్స్ ఖచ్చితంగా పిండలు లావు మన దగ్గర. దానిపైన ఉంటేనే ఇక్కడ పెడతాను కానీ తక్కువ అయిందంటే మాత్రం అక్కడ షెడ్ లో పెట్టింది ఎవరికైనా తక్కువలో కావాల్సింటే వాళ్ళకి ఇచ్చేస్తాం. సో డైరీలో మినిమం పూటకు 10 లీటర్లు పాలిచ్చే మినిమం ఆవులనేది అంటే ఉండాలా 10 అంటారు. లీటర్కి ఉండాల. అలా ఉంటేనే ఏమన్నా కొంచెం వర్కౌట్ అవుతుంది. మిల్కింగ్ ఉండే డైరీకి వేయాలన్నా కూడా ఏమన్నా మీరు తక్కువ మిల్కింగ్ తెచ్చుకున్నారంటే ఈ దానాలంతా వాటికే పెట్టేసినారంటే మొత్తం ఖర్చు అంటే దానికే ఖర్చు అయిపోతుంది. మినిమం అది తింటా ఉండేదంటే అది సంపాదించుకోవాలి కదా. ఖచ్చితంగా. అది సంపాదించుకుంటే ఏమన్నా మళ్ళీ మీకు ఏమన్నా మిగులుతుందో లేదో అని చెప్పేసి అది సెకండరీ. సో ఫైనల్‌గా ఒక్క క్వెషన్ చెప్పి ఆగేస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన దాన్నే వీడియో ఆపేద్దాం మనం. చెప్పండి. సో దానికి మేత ఖర్చుకైనా సంపాదించుకోవాలా అనేసన్నారు. అవును. ఆ, నా దృష్టిలో ఒక డైరీ ఫార్మ్‌లో ఆ, ఒక ₹10 గేదెలు సంపాదించారంటే ₹6 దానికే రివర్స్ మనం ఖర్చు పెట్టాలి. అవును. మనం ఖర్చు పెడితే అవును, అది పెట్టాలి. మనకు ₹4 రిటర్న్ ఇస్తుంది ఇస్తుంది. అనేది నా నమ్మకం. నా నేను చూసిన లెక్కలు. అవును, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కరెక్టే అండి. ఇది మీరు చెప్పింది వాస్తవమే. హ్మ్. ఖచ్చితంగా మనం అది బాగుంటేనే కదా మనం బాగుంటాము. అవును. దానికి అది ఫీడింగ్ ఇంటేక్ చేసుకున్నామంటే అది బాగా పాలు ఇస్తుంది కాబట్టి దాని ఖర్చులు అది సంపాదించుకుంటుంది అది. మనకు ఒక్కోసారి ఏమవుతుందంటే ఇది ప్రెగ్నెన్సీ వచ్చినాయంటే ఒక 2-3 మంత్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ! పాలు ఉండవు. హ్మ్. ఆ టైంలో కొంచెం మనము ముందే వచ్చేసి కొంచెం లంసమ్ అమౌంట్ కొంచెం పక్కలో పెట్టుకొని హ్మ్. దానికి ఆ 2 మంత్స్ కొంచెం అలా చూసుకున్నామంటే మళ్ళీ రిపీట్ అవుతుంది పాలు. అదే మనకిస్తా మనకు ఉంటారు. అదే మళ్ళా వస్తుంది అదే. ఆవుల వరకు బాగా చూసుకోవాలండి. బాగా చూసుకున్నామంటే మిల్కింగ్ బాగుంటుంది మీకు. తెచ్చినాము, పట్టేసినాము, వదిలేసినాము, తినేసినాయి, వెళ్ళిపోయినాయి, మిల్క్ మాత్రం కావాలంటే కుదరదు. డైరీలో అట్లా వచ్చినారంటే కుదరదు. దగ్గర టైం స్పెండ్ చేయాలా, అక్కడే ఉండాలా మీరు. సో చాలా సంతోషం సాదిక్ భాయ్. మంచి విషయాలనేది చెప్పారు. ఓకే అండి. సో థ్యాంక్స్. థాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్స్. నమస్కారం.